అందరికీ నమస్కారం. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా, ఈజీగా కేవలం అరగంట లోపే ప్రిపేర్ చేసుకోగలిగేలా సోంపాపిడి టేస్ట్తో ఉండే ఈ స్వీట్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఎక్కువ కష్టపడకుండా ఎవరైనా చేసుకోగలిగే ఈ స్వీట్ చేయడం కోసం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి సేమియా తీసుకోవాలి. ఇది చాలా సన్నగా ఉండి ఇలా చుట్టల్లాగా మార్కెట్లో దొరుకుతుంది. ఇది సూపర్ మార్కెట్లో ఇంకా కిరాణా షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ సేమియాని 200 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా చేత్తో సన్నని పౌడర్లా అయ్యేలా మ్యాష్ చేసుకోవాలి. ఇది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఇలా మెత్తటి పీచులాగా చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసి 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి దాదాపు 1/2 గంట పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఈ సేమియా ఆల్రెడీ కొంచెం రోస్ట్ చేసే వస్తుంది, కానీ మనం ఇలా ఫ్రై చేయడం వల్ల మరింత రుచిగా ఉండి స్వీట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇలా ఇందులో పచ్చిదనం లేకుండా దాదాపు 1/2 గంట పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకున్న తర్వాత ఒకసారి కొద్దిగా నోట్లో వేసుకుని టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఇది క్రిస్పీగా అయ్యిందనుకోండి, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమే. ఇందులో స్వీట్ కోసం అలాగే బైండింగ్ కోసం 200 గ్రాముల వరకు మిల్క్ మేడ్ ఉంటుంది కదా, స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ అని బయట మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని వేసుకోవాలి. 200 గ్రాముల సేమియాకి 200 గ్రాముల మిల్క్ మేడ్ అయితే సరిగ్గా సరిపోతుంది. ఇది వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లోనే ఉంచి ఇదంతా సేమియాకి పట్టేలా బాగా కలపాలి. ఇలా మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత అంతా కలిసేలా కలపకపోతే ముద్దలాగా ఒకచోటే ఉండిపోతుంది. అందుకే ఇదంతా సేమియాకి పట్టుకునేలాగా చూపిస్తున్నట్టుగా చక్కగా కలపాలి. మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత దాదాపు 5-6 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉండేసరికి ఇది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కేక్ మోల్డ్ కానీ గిన్నె కానీ తీసుకొని ఇందులో పర్చ్మెంట్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ వేసి ఈ సేమియా అంతా ఇందులో వేసి ఈక్వల్గా సర్దుకోవాలి. అయితే ఇది చల్లారినట్లయితే గట్టిగా బీసుకుపోతుంది కాబట్టి ఈ పని ఏమాత్రం లేట్ చేయకుండా కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు కొంచెం వేడి తగ్గనిచ్చి దీన్ని బయటికి తీసి ఏదైనా ప్లేట్ మీద తిరిగేసుకొని మనకి కావలసిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మనం మిల్క్ మేడ్ వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేసామనుకోండి, ఇది బైండింగ్ అంతా వదిలేసి మరీ పొడి పొడిగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకుండా మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత అది కొంచెం బైండ్ అయ్యి కడాయి నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు వెంటనే కేక్ మౌల్డ్లో వేసేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో మాత్రమే కాకుండా ఇంట్లో పిల్లలకి నచ్చడం కోసం నేను ఇలా చిన్న చిన్న బైట్స్లా కూడా చేస్తూ ఉంటాను. మనం ఏ షేప్లో చేసుకున్నా కానీ ఇది వేడిగా ఉండగా మాత్రమే చేసుకోవాలి. వీటిని గాలి తగలని డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే బయటే 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. కొంచెం క్రిస్పీగా, చూయీగా, సోంపాపిడి టేస్ట్తో ఉండి ఈజీగా చేసుకోగలిగే ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.